ఇంతమంది వేలాది మంది తీసిన ర్యాలీలో కేవలం 4 కార్లు వాటికి తగిలించినటువంటి జెండాలు వివాదాస్పదం ఎందుకయ్యాయంటారు? పాలస్తీనాకు సంబంధించిన జెండాని తీసుకుని కొంతమంది యువకులు సార్, కాకినాడలో జరిగినటువంటి ఈ ర్యాలీ విషయంలో ప్రదర్శించినటువంటి జెండాల విషయం ఒక జాతీయవాద భావాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి ఈ రోజున. కానీ 30 ఏళ్ళుగా లేనటువంటి ఈ జెండా ప్రదర్శన ఈరోజు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సార్, ఒకటి పాకిస్తాన్ జెండాని తీసుకొని కాకినాడ ఊరేగింపుల్లో జల్లడం అన్నది, కానీ జెండాని ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది అనో ప్రశ్న. అది ఇక్కడ ఏ మనస్పర్ధలు మత సామరస్యానికి భంగం కలిగే. కాకినాడ రిజంబ్లెన్స్ ఏంటి? కాకినాడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది? ఇటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరగదు. జెండాల ప్రదర్శన, అది కూడా అపోహలకు తావివ్వడం. ఈ బలహీన వర్గాలకి చెందిన మైనారిటీలు, అల్పసంఖ్యాకుల మీద ఏదో రకంగా టార్గెట్ చేయాలనుకుంటే, ఈ మిలాదున్నబీ వేడుకలు జరుగుతున్న సమయానికి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం జెండాలు టైలర్ దగ్గర కుట్టించారు. జెండాలు వాళ్ళు ఎలాగ కార్యక్రమంలో భాగంగా జెండాలు తయారు చేసుకుంటారు, కార్లు రెడీ చేసుకుంటారు. మీరు అంటే మీకు తప్పు లేదని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. యువకుల తరఫున మీరేం చెప్తారు? ఏదైతే ఏ కుర్రవాళ్ళైతే అలాగ బిహేవ్ చేశారో వాళ్ళ మీద ఇజ్రాయెల్ని సమర్థించే వ్యక్తులు ఎవరైనా మన దేశంలో ఇజ్రాయెల్ జెండాను ప్రదర్శిస్తే అలా కదండి, జెండాను తీసుకుని ప్రదర్శించినంత మాత్రాన. ఇటీవల కాకినాడలో జరిగిన మిలాదున్నబీ వేడుకల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అన్య దేశాల జెండాలు ప్రదర్శించారంటూ కూడా ముస్లిం యువతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఇక్కడ కేసులు కూడా నమోదు చేశారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ఇది కేవలం మిస్అండర్స్టాండింగా, కానీ కేవలం పక్క ఆధారాలు అంటే పక్క ప్లానింగ్తో ఏమన్నా జరిగిందా? ఒకసారి దీని మీద పూర్తి విశ్లేషణ తెలుసుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్, ముస్లిం జేఏసీ కన్వీనర్ జవహర్ అలీ గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఒక ఘటన మొత్తం సమాజాన్ని వేలెత్తి చూపించేలా చేస్తుంది. ఏంటి సార్ అసలు ఇంత మిస్అండర్స్టాండింగ్ రావడానికి కారణం ఏంటి? వాస్తవంగా ఆరోపణలు వస్తున్నట్టు ఇది పక్కా ప్లానింగ్ ప్రకారమే ఏమన్నా జరిగిందా? ఆరోపణల విషయంలో మాత్రం ఆరోపణలు వస్తున్నాయన్న దాని వెనుక ఖచ్చితంగా ఏదో ప్లానింగ్, కుట్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈనాటిది కాదు, కనీసం 30 సంవత్సరాల నుంచి ఏ రీతినైతే శాంతియాత్ర జరుగుతుందో, ముస్లింలు తమ అభిమానాన్ని మహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజున వారికి తెలుపుకుంటూ శాంతియాత్ర జరుపుతున్నారో, ఈ సాంప్రదాయం ఈరోజు జరగలేదు, కనీసం 30 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అంతేకాకుండా అందరూ పరమతస్తులు అందరూ కూడా దానికి సహకారం అందిస్తున్నారు, సహాయం అందిస్తున్నారు. అందరితో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక అది. ఆ వేడుక ఎప్పుడూ డిస్టర్బెన్స్ రాలేదు. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఇటీవల ఆ రకమైనటువంటి ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో ఏదో జరిగిపోయింది, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయి, ఈ మత సామరస్యానికి భంగం కలిగించే రకంగా జరిగాయి అని వచ్చాయంటే దాని వెనక ఖచ్చితంగా కూడా ఏదో కొంత కుట్ర ఉండే అవకాశం ఉందని మాత్రం మాకు అనిపిస్తుంది. జనరల్గా మిలాదున్నబీ అనేది మహమ్మద్ ప్రవక్త జయంతి. మీరు మొన్న చేసింది కూడా నేను కూడా చూశాను బయట. 1500వ జయంతి, అంటే 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆయన జయంతి వేడుకల్ని ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిని చేస్తారా? ఈ ర్యాలీలు, ఈ జెండాలు పెట్టుకుని కార్లకు కానీ బైకులకు కానీ పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారా? ఈ సంవత్సరం ఏమన్నా ప్రత్యేకంగా చేశారా? ఇప్పుడు ఇది మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలందరూ కూడా అందరూ కూడా వారు విధానాలను ద్వారా అభిమానం చాటుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, దేవుణ్ణి తలుచుకుంటూ, వారికి దువాలు చేసుకుంటూ ఉండడం అన్నది ఒక సాంప్రదాయం. అందులో ఒక సాంప్రదాయం ఏమిటంటే శాంతియాత్ర ద్వారా ఆయన గురించి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వేడుకలు జరిపే విధానం ఒకటి ఉంది. ఆ వేడుకలు జరుపుకునే విధానమే
అది కాకినాడలో కనీసం 25-30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది కొత్తగా ఈ సంవత్సరం వచ్చింది కాదు. సుమారు 30 సంవత్సరాల నుంచి కాకినాడలో ఏదో ఒకే రీతిన జరుగుతుంది. సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మాత్రం కొంచెం పెద్ద ఎత్తున ఈ వేడుక జరుపుకోవడం అన్నది సాంప్రదాయంగా ఉంది, జరుపుకుంటున్నారు. అందులో అన్ని మసీదులకు సంబంధించిన పెద్దలందరూ అలాగే యువకులందరూ అందరూ పాల్గొంటారు. ఆ వేడుకగా జరుపుకున్న తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుకుంటారు. తర్వాత భోజనాలు చేస్తారు. అదంతా ఒక ఒక చక్కటి ఒక వేడుక, ఆ వేడుక కార్యక్రమం. అంతేగాని ఇవాళ కొత్తగా జరిగింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకినాడలో సుమారుగా జనాభా లక్షల్లో ఉంటుంది, ముస్లిం జనాభా, కాదనడానికి లేదు. ఈ రోజు నిన్న వచ్చిన వాళ్ళు కాదు, స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా ఉన్నారు. అనేక కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతమంది వేలాది మంది తీసిన ర్యాలీలో కేవలం 4 కార్లు, వాటికి తగిలించినటువంటి జెండాలు వివాదాస్పదం ఎందుకే అంటారు? అవి 4 కార్లు పాలస్తీనాకు సంబంధించిన జెండాని తీసుకుని కొంతమంది యువకులు ప్రత్యేకంగా వాళ్ళు హడావిడి చేశారన్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ ట్రాఫిక్ అంతరాయం జరపడంలో వారు కొంచెం అతిగా ప్రవర్తించి ఉండడం ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే యువకులు అన్న తర్వాత ఏదైనా ఒక ఊరేగింపు కానీ ఒక శాంతియాత్రలో జరుగుతున్నప్పుడు కూడా యువకులు సైలెన్సర్లు తీసేసి హడావిడి చేయడం, ఈ రకమైన మనం చూస్తున్నాం. వాటిని మనం ఊహించలేం. వారికి ఆ ఉద్రేకంలో, ఆ ఆవేశంలో ఆనందం వ్యక్తపరిచే విధానంలో వారు కొంత ఎక్స్ట్రాగా ఏమైనా చేసుంటారు తప్ప వారు ఎవరికి ఉద్దేశం మాత్రం పరమతస్థుల్ని అవమానపరచాలని కానీ మనోభావాలు దెబ్బతీయాలని కానీ కాదు. వారికి ఉన్నటువంటి అభిమానం చాటుకునే పద్ధతిలో అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, ద్వేషం కలిగించవచ్చు. అంతే తప్ప వారి వెనక వారు 4 కార్లు వెళ్ళిన వాళ్ళకి ఏ విధంగానూ మనం మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. సార్, కాకినాడలో జరిగినటువంటి ఈ ర్యాలీ విషయంలో ప్రదర్శించినటువంటి జెండాల విషయం ఒక మతాన్ని కించపరిచేలా లేవు, ఒక ప్రాంతాన్ని కించపరిచేలా లేవు, అయితే పక్క దేవుడు అంటే పక్క మనుషులు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి కించపరిచేలా లేవు, ఒక జాతీయవాద భావాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి ఈ రోజునవి అనే వాదన వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ మోస్ట్లీ అందులో మాట్లాడుకుంటే ఒక జెండా పాకిస్తాన్ జెండాని పోలి ఉంది అనేది ఒక ప్రధాన ఆరోపణ. దానికి ఏం చెప్తారు మీరు? రెండవది, పాలస్తీనా జెండా గత 30 ఏళ్ళుగా మీరు ర్యాలీ చేస్తున్నారు, మిలాదున్నబి వేడుకలు కాకినాడలో ఘనంగా చేస్తున్నారు. కానీ 30 ఏళ్ళుగా లేనటువంటి ఈ జెండా ప్రదర్శన ఈరోజు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సార్, ఒకటి, పాకిస్తాన్ జెండాని తీసుకొని కాకినాడ ఊరేగింపుల్లో జల్లడం అన్నది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే పాకిస్తాన్ జెండాలో పోలి ఉండదు అంటే ఇస్లామిక్ జెండా, అది ఒక చంద్రుడు దాంట్లో నెలవంక ఉండడం అన్నది అది ఒక సింబల్తో. అది ఇక్కడ కాదు, మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా, ఎక్కడ దర్గాల్లో చూసినా, మసీదుల్లో చూసినా, జెండాల దగ్గర చూసినా ఈ రకమైనటువంటి ఫ్లాగ్స్ ఉండడం పెట్టడం ఇవాళది కాదు. పచ్చ జెండాలు ఉండడం అన్నది ఇప్పుడు కొత్త విషయం కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ జరుగుతుంది. దాని గురించి ఈరోజు ఎవరు అభ్యంతరం కూడా పెట్టలేదు. పాకిస్తాన్ జెండాకి పోల్చుకోవాల్సిన అంటే జెండాలు ప్రపంచంలో ఉన్న అనేక ముస్లిం దేశాలు, నాన్ ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా ఈ నెలవంక చంద్రుడు ఉన్నటువంటి సింబల్స్ ఉన్నటువంటి ఎన్నో జెండాలు ఉన్నాయి. అవును. కానీ రంగు ఆకుపచ్చ రంగు, ఇస్లామిక్ సూచకంగా ఆకుపచ్చ రంగు ఉంటుంది కాబట్టి అది 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 ఎప్పటి నుంచో వాడుతున్నారు, ఎప్పటి నుంచో ఉంది. దాని గురించి ఏనాడు అభ్యంతరం రాలేదు, అభ్యంతరం పెట్టలేదు. కానీ మీరు అన్నట్టు రెండో విషయం అన్నారు కదా, పాలస్తీనా జెండా ఎందుకు పాలస్తీనా జెండా ఖచ్చితంగా ఆ రోజు ఊరేగింపులో ఎవరో కొంతమంది కుర్రవాళ్ళు తీసుకొచ్చారన్న మాట వాస్తవం. కానీ పాలస్తీనా జెండా ఈసారి మాత్రమే తీసుకొచ్చారన్నది మాత్రం నిజం కాదు. ఎందుకంటే పాలస్తీనాలో జరుగుతున్న మారణకాండ గురించి, దమనకాండ గురించి, అక్రమాల గురించి, అన్యాయాల గురించి మానవతావాదంతో కాకినాడలో అనేక సార్లు కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ పెద్ద మసీద్ సెంటర్లో అన్ని మసీదులు
పెద్దలందరూ వచ్చి నిరసన తెలుపుతూ ధర్నా చేసిన సందర్భాలు, నిరసన వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఫ్లాగులతోటి కంటిన్యూగా ఇవి తీసుకొని బ్యానర్స్ తోటి పాలస్తీనాకు అనుకూల, పాలస్తీనాలో జరుగుతున్న మారణకాండ ఏదైతే ఉందో మానవకి వ్యతిరేకంగా దాన్ని ఆపమని చెప్పి కోరుతూ అనేక ప్రార్థనలు చేశాం, ప్రార్థనలు చేస్తున్నాం, మసీదుల్లో ప్రార్థనలు చేస్తాం. పాలస్తీనాలో జరుగుతున్న మారణహోపం ఆపాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. అలాగే కార్యక్రమాలు కూడా జరిపాం. అది ఎక్కడ కూడా పాలస్తీనా అక్కడ జరుగుతున్న ఆ మారణ హోమాన్ని ఆపమని దేవుణ్ణి కోరుకోవడమే తప్ప ఇక్కడ ఎవరిని కూడా కించపరిచే విధం కాదు. ఇది మొట్టమొదటిసారి ఈ జెండా ఈ ఊరే దీనికోసమే తయారు చేసి తీసుకొచ్చి ఎవరో బయట నుంచి వచ్చేసారు. ఇవన్నీ కూడా అపోహలు. ఖచ్చితంగా పాలస్తీనా జెండాలు ఇదివరలో కూడా కాకినాడ నగరంలో ఉపయోగించుకుని కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అప్పుడు ఎటువంటి అభ్యంతరం రాలేదు, ఓపెన్గానే చెప్పారు. ఒక్క కాకినాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో అనేక చోట్ల పాలస్తీనాకి అనుకూలంగా కార్యక్రమాలు, బహిరంగ సభలు, ధర్నాలు, నిరసన ప్రకటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశం అమెరికాలో కూడా జరుగుతుంది, అన్నిది ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా జరుగుతుంది. పాలస్తీనాకి అనుకూలంగా వారి మీద దమనకాండ ఆపమని కోరుతూ. అందువల్ల అది ఎవరిని నొప్పించడానికి చేసింది కాదు, అది మత సామరస్యాన్ని దెబ్బతీసేది కూడా కాదు. ఒకవేళ నిజంగా మీరన్నట్టు పాలస్తీనాకి సపోర్ట్గా మనం చేసామనుకుంటే సేవ్ పాలస్తీనా లేదంటే ప్రే ఫర్ పాలస్తీనా పీపుల్ అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించవచ్చు. కానీ జెండాని ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది అనో ప్రశ్న. అది ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ కార్యక్రమం కేవలం మహమ్మద్ ప్రవక్త వారి జన్మదినం సందర్భంగా చేసుకునే వేడుక మాత్రమే. నిజంగా వేరే దేశం యొక్క జెండాలు తీసుకుని తిరగాల్సిన అవసరం, అభిమానం చాటుకోవాల్సిన అవసరం, సానుభూతి తెలుసుకునే అవసరం అయితే ఆ కార్యక్రమానికి లేదు. అది యథార్థం, మీరు చెప్పినట్టుగా అవసరం లేదు. కానీ వారికి ఉన్న కొంతమందికి ఉన్న అభిమానంతో వారు ఆ జెండాలు కూడా తెచ్చుకుని ఉంటారు, అంతే తప్ప దాని మీద మనం వారికి ఎటువంటివి అట్రిబ్యూట్ చేయక్కర్లేదు. ఏంటంటే వాళ్ళకి అలాంటి ఉద్దేశాలు, చెడు ఉద్దేశాలు ఏం లేవు. మీరు అన్నట్టు పాకిస్తాన్ జెండాలే తీసుకుని వచ్చారనుకోండి, ఖచ్చితంగా నేరం. అది మన శత్రుదేశం, అది పాకిస్తాన్ జెండాలతో అలాంటి కార్యక్రమంలో పాల్గొంటే చాలా నేరం, అది ఖచ్చితంగా నేరం. పాకిస్తాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనూ లేకపోతే ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లోనూ ఇటువంటి ఘటనలు జరిగినాయి అంటే అక్కడ కొంత ప్రభావం ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ కాకినాడ రిజంబ్లెన్స్ ఏంటి, కాకినాడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరగటం, ఒక జెండాల ప్రదర్శన, అది కూడా అపోహలకు తావివ్వటం ఎలా అనిపించింది మీకు? దీన్ని ఎట్లా క్లియర్ చేస్తారు ఒక సీనియర్ సిటిజన్గా? అది కాదు, ఇది అపోహలు దుష్ప్రచారాలు చాలా సులువుగా ప్రచారం చేయొచ్చు. మీరు అది చాలా సులువు. ఎప్పుడైతే ఈ బలహీన వర్గాలకి చెందిన మైనారిటీలు, అల్పసంఖ్యాకుల మీద ఏదో రకంగా టార్గెట్ చేయాలనుకుంటే ఏదో విధంగా అపోహలు సృష్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందులో భాగంగానే అపోహలు సృష్టించి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చరిత్ర కూడా చూడాలి. కాకినాడ చరిత్రలో 1923లో మన స్వాతంత్ర సమరం సమయంలో మన కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఆ 23లో జరిగినప్పుడు ఆ మీటింగ్కి అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ అలీ జౌహర్, మహమ్మద్ అలీ బ్రదర్స్ నిర్వహించారు. దానికి కన్వీనర్, సెక్రటరీ కన్వీనర్ ఎవరంటే మహర్షి సామమూర్తి గారు, ఆయన ఒక బ్రాహ్మణి. వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్లో అప్పుడు జరిగిన తీర్మానాల్లో ప్రధానమైన తీర్మానం ఏమిటంటే హిందూ ముస్లింలు కలిసి పోరాటం పట్టుదలగా చేయాలి అన్న తీర్మానం ఈ కాకినాడ గడ్డ మీద జరిగింది. అందుకు చిహ్నంగా మహమ్మద్ అలీ పేరు మీద ఇక్కడ వీధులు ఉన్నాయి, మహమ్మద్ అలీ పేరు మీద సెంట్రల్ లైబ్రరీ ఉంది. అలాగే అదే రోజు సంఘటన 1923లో సంఘటనలో ఊరేగింపు జరిగింది కాకినాడ మెయిన్ రోడ్లో. ఆ ఊరేగింపు జరిగినప్పుడు మహమ్మద్ అలీ బ్రదర్సు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులందరూ, ముస్లింలు ఎవరైతే వెళ్తూ కారుల్లో ఆ టైంలో నమాజ్ టైం అవ్వంగానే, ప్రార్థనా సమయం అవ్వంగానే అక్కడ ఆపేసి, ఊరేగింపు ఆపేసి పక్కన ఉన్నటువంటి
ఇళ్లల్లో వైశ్యుల ఇళ్లలో, ఎందుకంటే షాపులు కదా, కమర్షియల్ ఏరియా మొత్తం మెయిన్ రోడ్లో, వైశ్యుల ఇళ్లల్లో అందరూ వాళ్ళు ఆహ్వానించి వాళ్ళకి నమాజులు చేసుకోవడానికి ప్లేసులు ఇచ్చారట. ఎంత చరిత్ర అండి, చరిత్రలో రాసింది. కాకినాడలో అందరూ దిగి వెంటనే నమాజ్ చదువుకొని వచ్చేదాకా ఊరేగింపును ఆపేశారు. నమాజులు చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలీ బ్రదర్స్ మళ్ళీ ఊరేగింపు కంటిన్యూ అయింది. అలాంటి కాకినాడ నుంచి జగన్నాథపురం దాకా ఆ చరిత్రలో రాసింది. అంత ఘనమైన చరిత్ర కలిగింది కాకినాడ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరిగినది కూడా చాలామందికి తెలియదు, గుర్తు చేయాలి. నేను వ్యక్తిగతంగా పాల్గొన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే, ఏ రోజునైతే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయడం జరుగుతుందో అదే రోజు అదే క్షణాల్లో కాకినాడలో సర్వమతాలకు సంబంధించిన నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, యావత్ కాకినాడ సమాజం అంతా కూడా మహమ్మద్ సెంట్రల్ లైబ్రరీ మీటింగ్ హాల్లో అందరూ కూడా తీర్మానం చేస్తూ, మత విద్వేషం రెచ్చగొట్టే పనులు భారతదేశంలో చేయడానికి వీల్లేదు, ఈ విధ్వంసం ఏదైతే బాబ్రీ మసీదును కూల్చే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఆపేయాలి అని ముక్త కంఠంతో కాకినాడ ప్రజలందరూ తీర్మానం చేశారు. అందులో ఆ రోజు నేను కూడా మాట్లాడాను. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అందుకు చాలా గర్వపడ్డాను. అది మహర్షి సాంబమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ స్టడీస్ తరఫున ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను అందులో సభ్యునయ్యాను. అది మన కాకినాడ చరిత్ర. ఆ తర్వాత ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతిసారి మేము శాంతి మీటింగుల్లో అటెండ్ అవుతుంటాం, అన్నీ చేస్తుంటాం. హిందూ ముస్లింలు అందరూ ఐక్యమత్యంతో చాలా సంతోషంగా బాయి అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా గణేష్ నిమజ్జనం టైంలో పెద్ద మసీదు వైపు నుంచి వెళ్తుంటే వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టడం, డ్రింకులు ఇవ్వడం అన్నది ముస్లింలు చేశారు. అలాగే ముస్లింలు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి కల్పనా టాకీస్ దగ్గర మాకు స్వీట్లు, ముస్లింలకి స్వీట్లు పంచిపెట్టడం, ఆ రకమైనటువంటి మంచి వాతావరణం ఉన్న ఊరు కాకినాడ. ఇక్కడ ఏ మనస్పర్ధలు, మత సామరస్యానికి భంగం కలిగే పరిస్థితులు ఎప్పుడూ లేవు. అలాంటి వాతావరణం ఎప్పుడు రాలేదు, ఇక్కడ ఎప్పుడు రాదు కూడాను, నాకు తెలుసు. అయితే ఇంకొక ప్రశ్న సార్ మీకు. ఇప్పుడు ఈ మిలాదున్ నబీ వేడుకలు జరుగుతున్న సమయానికి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం జెండాలు టైలర్ దగ్గర కుట్టించారు అని ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది? పర్యవేక్షణ లోపమా? నిజంగా ఒక ర్యాలీ చేస్తున్నారు, ఒక మతానికి సంబంధించిన ర్యాలీ. ఈ ర్యాలీ చేసేటప్పుడు పెద్దలుగా మీ పాత్ర కానీ, లేదంటే ఆ మసీదుకి సంబంధించినటువంటి పెద్దల పాత్ర కానీ దీంట్లో లేదంటారా? ఎందుకు జరిగింది? మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందా, ప్లాన్ ప్రకారం జరిగిందా? అదే జెండాలు వాళ్ళు ఎలాగ కార్యక్రమంలో భాగంగా జెండాలు తయారు చేసుకుంటారు, కార్లు రెడీ చేసుకుంటారు, మైకులు రెడీ చేసుకుంటారు, సౌండ్ సిస్టమ్స్ చూసుకుంటారు, బట్టలు చూసుకుంటారు, అన్ని వ్యవహారాల్లో వాళ్ళు ఏర్పాట్లు చేసుకునేటప్పుడు అందులో భాగంగా మరి జెండాలు కుట్టించుకుంటారు. మరి గ్రీన్ ఇస్లామిక్ జెండాలు కావాలి, జెండాలు పెట్టుకుంటారు. కాబట్టి అవన్నీ చేసుంటారు. అందులో భాగంగా ఆ కార్యక్రమంలో భాగంగానే జరిగి ఉంటుంది. కానీ ఇందులో ఏ రకమైనటువంటి కుట్ర కానీ ఏదైనా దురుద్దేశం కానీ ఏమీ ఉండదు, ఉండే అవకాశం ఏమాత్రం లేదు. పైగా మీకు గుర్తు చేయాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే ఈ అపోహ సృష్టింపబడిందో, వేరే విదేశీ జెండాలతో ఊరేగింపులు జరిగాయి, ఏదో కుర్రవాళ్ళు కొంతమంది హడావుడి చేశారు అన్నటువంటి నినాదం ఒక అపోహ వచ్చిందో, వార్త వచ్చిందో, వెంటనే ఆ వేడుకల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో జగన్నాథపురం వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి వెంటనే వాళ్ళు చెప్పారు, ఏదైనా తప్పు జరుగుంటే మన్నించాలి, క్షమించాలి, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశాలు మాకు అవేమీ లేవు, వాళ్ళ కుర్రోళ్ళు తెలిసి తెలియక ప్రవర్తించుంటే వాళ్ళని క్షమించండి అని వేడుకుంటూ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఈ ఘటన జరిగింది, కాకినాడలో జరిగిన ర్యాలీ జెండాల ప్రదర్శనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. దీని మీద మీరు తప్పులేదని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇస్తున్నారు. ఆ యువకుల తరపున మీరేం చెప్తారు? ఆ యువకులకి భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది వాళ్ళకి మీరు హితబోధ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే మనం మంచి చక్కటి వాతావరణంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వివాదాస్పదమైనటువంటి పనులు ఏమీ చేయకూడదు. యువకులు అన్నవాళ్ళు ఎవరైనా ర్యాష్గా కార్లు నడపడం, ర్యాష్గా వెహికల్స్ నడపడం, ఊరేగింపులు జరిగేటప్పుడు శాంతియుతంగా జరిగే ఊరేగింపుల్లో కూడా ఆ రకంగా ప్రవర్తించడం, తద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇవన్నీ తప్పే. దానివల్ల నిజంగా ఇబ్బంది కలిగి ఉందనుకోండి, మళ్ళీ నేనైనా సరే చెప్తాను, ఏమనంటే తప్పు జరిగింది క్షమించండి అని.
కానీ అలాంటి వ్యవహారాలు జరగకూడదు జరపకూడదు అని వాడిని కూడా వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే అలాగే ఏదైతే ఏ కుర్రవాళ్ళైతే అలాగ బిహేవ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సంబంధిత మసీదు కమిటీ వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళకి గడ్డి పెట్టడం జరిగింది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దని, దీని ద్వారా అనవసరంగా అందరి పరువు సమాజానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ముస్లిం సమాజం బాధపడాల్సి వస్తుందని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా మేము కూడా అలాంటి పనులు చేయడానికి వీల్లేదని అంటున్నాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి చేయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున ఎస్పీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని మీద సమగ్రంగా విచారణ జరపండి. నిజంగా లక్ష్యాలు ఉద్దేశాలు దాని వెనకాల ఉన్నాయా, చెడుగా చేసే ఆ లక్ష్యాలతో ఏమైనా చేస్తున్నారా, అది తెలియక పొరపాటున కుర్రతనం ఆకతాయితనంతో జరిగిన సంఘటన. ఈ సంఘటన అన్నది మీరు సమగ్ర విచారణ జరిపి అవసరమైతే మీరు ఆ కేసుని వెనక్కి తీసుకోమని మేము కోరుకుంటాం. ఎందుకంటే అనవసరంగా ఎందుకు అది మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు. కాబట్టి మేము పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాం, సమగ్ర విచారణ జరపండి. నిజంగా తప్పు ఉండి నిజంగా కుట్ర ఉండి కావాలని చేస్తే వేరే మతస్థులను కించపరచాలని చేస్తే మాత్రం శిక్షకి వాళ్ళు అర్హులు. వాళ్ళు దాని మీద అలా ఆ రకంగా ఛార్జ్షీట్ వేయచ్చు. ఏదైనా సమగ్ర విచారణ జరగాలి. సార్, నేను ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ పాలస్తీనా దేశానికి సంబంధించిన యుద్ధం ఇజ్రాయెల్తో జరుగుతూ ఉంది. ఈ రెండు దేశాలతోనూ కూడా దౌత్యపరమైన సంబంధాలు చక్కగానే ఉన్నాయి. ఏ దేశానికి మనం వ్యతిరేకం కాదు, ఒక దేశానికి సమర్థనీయం కూడా కాదు. కానీ ఒక దేశాన్ని, అంటే మీరు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి యువకులు, ప్రస్తుతం ఈ వివాదంలో చిక్కుకున్న యువకులు పాలస్తీనా దేశాన్ని సమర్థించారు, ఆ జెండాను ప్రదర్శించారు. రేపు ఇజ్రాయెల్ని సమర్థించే వ్యక్తులు ఎవరైనా మన దేశంలో ఆ దేశాన్ని జెండాన్ని, అంటే ఇజ్రాయెల్ జెండాన్ని ప్రదర్శిస్తే ఇది ఒక వివాదానికి కేంద్ర బిందువు, లేదంటే ఒక వివాదానికి దారితీసే అవకాశం ఉంటుందంటారా? అలా కదండి, జెండాను తీసుకుని ప్రదర్శించినంత మాత్రాన నేరం అవ్వదు. అది ముందుగా అర్థం చేసుకోవచ్చు. రెండవ పాయింట్ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాని అగౌరవపరిచే విధంగా మనం ప్రవర్తించకూడదు. దానికి గౌరవం ఇస్తూనే ఉండాలి. వేరే జెండా, రెండు జెండాలు పట్టుకుని వేరే జెండాని పట్టుకుని తిరిగినంత మాత్రాన నేరం అవ్వదు. ఎందుకంటే నాకు సానుభూతి ఉంది, దాని మీద అభిమానం ఉంది. ఇప్పుడు పాలస్తీనా గురించి ముస్లిం కుర్రవాళ్ళు కాబట్టి, పాలస్తీనా అంతా ముస్లింలు కాబట్టి అదేదో వాళ్ళు అభిమానంతో ఓన్ చేసుకుని అలా చేసి ఉండొచ్చు. వేరే వాళ్ళు ఇజ్రాయెల్ చేసుకుంటే అది కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, మనకు ఇస్తున్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకి. మన ఇష్టం, మనం ఏదైనా చెప్పచ్చు, చేయొచ్చు. అది నేరం అవుతుంది. దానికి ఎటువంటి సెక్షను లేదు, ఎటువంటి రూలు లేదు. విదేశీ జెండా చేతిలో పట్టుకున్నావు కాబట్టి నేరస్తుడని. కాకపోతే శత్రుదేశం ఉన్నప్పుడు మాత్రం వాడి కదలికల్ని ఖచ్చితంగా చూడాలి. తప్పైతే వాడిని వాచ్ చేయాలి, వాడి వల్ల ప్రమాదం అని చెప్పి గమనించాలి, వాడిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా మిగిలిన దేశాలు జెండాలు పట్టుకున్నంత మాత్రం ఇజ్రాయెల్ జెండాలు తీసుకుని తిరిగేవాళ్ళు తిరగనివ్వండి, ఆ పాలస్తీనా జెండాలు పట్టుకుని తిరిగేవాళ్ళు వాళ్ళని తిరగనివ్వండి. అదేమీ నేరం అవుతుంది, నేరమేం కాదు. మీరు ఎవరో పొద్దున్న చెప్పారు జేఎన్టీయూలో అన్ని దేశాల జెండాలు ఉంటాయండి. అంతే. అలాగే ఢిల్లీలో వెళ్తే మీకు అన్ని దేశాల జెండాలు ఉంటాయి. అన్ని దేశాల జెండాలతోటి కార్లు తిరుగుతుంటాయి. ఎందుకంటే అన్ని దేశాలు ఉంటాయి, ఎంబసీస్ ఉంటాయి అక్కడ. అది నేరం అవదు. అంటే మన జెండాని అగౌరవపరచకూడదు. మన జెండా ఎప్పుడు మన రైట్ సైడ్, మన జెండా కూడా ఉండాలి. అసలు ఎందుకో ఈసారి జరిగిన పొరపాటు ఏంటంటే ప్రతిసారి మన జాతీయ జెండాలు కూడా తీసుకుని తిరిగేవాళ్ళు. అవును, అది ఈసారి జాతీయ జెండాలు మర్చిపోయారు. అది తీసుకుని తిరగడం వదిలేశారు. ఈ ఒక 4-5 సంవత్సరాలు జాతీయ జెండాలతోటే ఊరేగింపులో పాల్గొనేవాళ్ళు. ఎందుకో ఈసారి వీళ్ళు మర్చిపోయారో ఏమైందో తెలియదు. నిజంగా జాతీయ జెండాలు గౌరవించుకోవడం మాత్రం మన మొత్తం మా ముస్లిం సమాజం అంతా కూడా ముందు ఉంటుంది ఆ విషయం. మరి వాళ్ళ మీద నమోదు చేసినటువంటి కేసుల పరిస్థితి ఏంటి, దానికి పరిష్కారం ఏంటంటే? నేను అదే ఇందాక చెప్పాను కదా, కేసు నమోదైంది. ఆ కేసులు ఒకటి చెప్పాను కదా, ఇతర మతస్థులని మనోభావాలకు దెబ్బ కలిగే విధంగా ప్రవర్తిస్తూ నినాదాలు చేస్తూ గొడవ చేశారు అని రాశారు. అందులో నిజాలు సమగ్రంగా పోలీసు వారే తెలుసుకోవాలి, అది జరిగిందా. రెండవది ట్రాఫిక్కి అంతరాయం కలిగించారు అనేది రెండవది. మూడవది అక్కడ వెళ్తున్న మనుషుల్ని రానివ్వకుండా ఆపేశారు అనేది ఒకటి.
ఈ ప్రధానమైన 3 సెక్షన్ల కింద పెట్టారు. నన్ను అడిగితే దీని మీద సమగ్ర విచారణ జరిపి ఎస్పీ గారు కరెక్ట్గా విషయాలు జరిగింది ఏంటని తెలుసుకుంటే అందులో మెన్సీరియా అంటే అలా చెయ్యాలని వాళ్ళ దురుద్దేశం లక్ష్యాలు లేనప్పుడు అది అనుకోకుండా తలపు అలా జరిగిపోయి ఉంటే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి కోర్టు వారు పోలీసు వారు విత్డ్రా చేసేయచ్చు, కేసుని విత్డ్రా చేసి అంటే వెనక్కి తీసేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో కేసులు అనేక సార్లు ఇలాగే ఒక సమూహం మీద ఇంకో సమూహాలతో వచ్చినటువంటి రిపోర్టులను బేస్ చేసి ఆ ఒత్తిడి మీద కూడా పోలీసు వారు ముందు అక్కడ కాపాడడానికి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి క్రైములు కట్టే అవకాశం ఉంది. పోలీసు వారు కూడా ఏం చేయలేరు వారి మీద వచ్చిన ఒత్తిడి అలాంటిది అయినప్పుడు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశాను నేను. అది వాళ్ళ మీద వచ్చిన ఒత్తిడికి వాళ్ళు ఇంకో దారి ఉండదు, వాళ్ళకి తప్పించుకోలేరు. అలాగా క్రైమ్ రిజిస్టర్ చేసి దాన్ని సద్దుమణిగేలా చేయగలుగుతారు సాటిస్ఫై చేయడానికి. అలా కూడా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇందులో నిజాలు లేవు కాబట్టి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరగవచ్చు. లేదు ఛార్జ్షీట్ వేసి విచారణ చెప్పి కేస్తే అది చట్ట ప్రకారం పోలీసులు ప్రాసిక్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. దానికి తగ్గట్టుగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు కూడా చట్ట ప్రకార చర్యలకి వాళ్ళు బాధ్యులు అవుతారు. థ్యాంక్ యూ సార్. అయితే కొంతమంది యువకులు అవగాహన రాహిత్యంతో జరిగినటువంటి ఈ ఘటనని పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళ అభిమానాన్ని చాటుకునేందుకు మాత్రమే అక్కడ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు లేదంటే మారణకాండను అద్దం పట్టి ప్రపంచానికి తెలియజేసి అక్కడ శాంతి నెలకొల్పే వ్యవస్థలో భాగంగా వాళ్ళు తమ అభిమానాన్ని మాత్రమే చాటుకున్నారు. ఇది దేశ భద్రతకు కానీ దేశ సామాజిక సార్వభౌమత్వానికి కానీ ఎక్కడా కూడా వ్యతిరేకంగా చేసిన పని కాదని చెప్పేసి కూడా జవహర్ అలీ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ వివాదం మీద మీరేమంటారో కామెంట్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.